ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. జై భీమరావు భారత్ పార్టీ నుంచి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మన మల్లికార్జున గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, ఎలా జరుగుతుందండి మీ ప్రచారం? చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. గత 15 రోజుల నుండి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కష్టపడి మా కార్యకర్తలు అందరితోటి కూడా ఇంటింటి ప్రచారం చేసుకుంటూ మన నియోజకవర్గంలో ఉన్న అన్ని గడప గడపకు తిరగాలన్నదే నా ధ్యేయం. సో చాలా బాగా స్పందిస్తున్నారు జనాలు అందరూ కూడా. ప్రజలు అందరూ ఒక మంచి వ్యక్తికి, చదువుకున్న వ్యక్తికి ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నారు. మార్పు కోసం పిఠాపురం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దానిలో నేను ఒక మంచి స్థాయికి వెళ్తానని నమ్ముతా ఉన్నాను. సార్, జనాల దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ మీకు? చాలా మంచి స్పందన వస్తుంది. ఇంటింటికి మా పార్టీ మేము తప్ప ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా రాలేదు. ఎవరో ఎక్కడో హెలికాప్టర్లో వచ్చి ఎక్కడో రోడ్ షోలు చేసుకుంటూ పోయే ఒక పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎక్కడో వంగ గీత గారు నేను ఎమ్మెల్యేని లేకపోతే ఎంపీగా పనిచేశాను కదా అని గర్వంగా ఆవిడ కూడా ఇంట్లో కూర్చుని అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు తప్ప ఇంటింటికి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి తిరిగేది ఏకైక పార్టీ జై భీమరావు భారత్ పార్టీ. ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మల్లికార్జున నేను కాబట్టి నా కూడా ఉన్న జనాలు అందరూ కూడా చాలా మంచిగా కష్టపడుతున్నారు. ప్రజలందరూ కూడా మా పార్టీని ఆదరిస్తారన్న నమ్మకం అయితే నాకుంది. సార్, మిగతా కొన్ని పార్టీలు చూసుకుంటే డబ్బులు ఆశ చూపించి లేదంటే ఏమన్నా గిఫ్ట్లు ఇచ్చి ప్రచారం చేస్తున్నారని విన్నాం. మీరేమి ఇచ్చి ప్రచారం చేస్తారు? ఒకటి సార్, పేద ప్రజలు నిజంగా కష్టపడుతున్నారు అని నమ్మితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎవరికి కూడా స్వచ్ఛందంగా ఓట్లు వేసే ప్రజలు ఇంకా నా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. చాలామంది రకరకాల తాయిలాలు ఇవ్వచ్చు, గిఫ్ట్లు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ ఓటుని ఎవరు కూడా కొనలేరు, కొనకూడదని భావిస్తాను నేను. కాబట్టి నేను తిరిగే ప్రతి గడప కూడా అమ్మ మీరు ఎవరు డబ్బులు తీసుకోవద్దు, ఓటుని చాలా నిజాయితీగా వేయండి అని నేను కోరడం జరుగుతుంది. నన్ను కలిసిన ప్రతి మిత్రుడు, ప్రతి పెద్దావిడ, ప్రతి తమ్ముడు, అన్న, అక్క, చెల్లి అందరూ కూడా నిజాయితీగా ఓటేస్తానని నాకు చెప్పడం జరిగింది. ఒక్క పాంపులెట్తో నేను ప్రతి ఇంటికి కూడా తిరిగి నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా నిస్వార్థంగా మంచి వ్యక్తులను ఎన్నుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. మీ బ్యాలెట్ నెంబర్, మీ గుర్తు గురించి ఒకసారి చెప్పండి. నా బ్యాలెట్ నెంబర్ 5. నాకు బ్యాలెట్ నెంబర్ 5ని మన ఎన్నికల అధికారి నిర్ణయించడం జరిగింది. ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారో ఓటర్లు మీరందరూ కూడా బ్యాలెట్ నెంబర్ 5 మీద నా కోటు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.